నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో సిఐటియు నూతన మండల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 18 మందితో నూతన సిఐటియు మండల కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా ఎస్కే చాన్ బాషా, అధ్యక్షురాలుగా కృష్ణమ్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీలు, ఆశా వర్కర్ల వేతనాలు పెంచుతామని ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ నెరవేర్చలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా హామీలను నెరవేర్చకపోవడం దారుణమన్నారు. వెంటనే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. అలాగే అక్టోబర్ 11, 12 తేదీల్లో తోటపల్లి గూడూరు, నరుకూరు వద్ద సిఐటియు జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నెల్లూరు జిల్లా అధ్యక్షులు టీవీవి ప్రసాద్ రెడ్డి, మారుబోయిన రాజా, మైపాటి కోటేశ్వరరావు, ఇందుకూరుపేట మండల ఆటో యూనియన్, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ మహాసభలో 18 మందితో నూతన సిఐటియు మండల కమిటీ ఏర్పడింది. నూతన అధ్యక్షులుగా కృష్ణమ్మ గారు, నూతన మండల ప్రధాన కార్యదర్శిగా ఎస్కే చాన్ బాషాని మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ మహాసభల్లో ప్రధానంగా పలు అంశాల మీద చర్చించడం జరిగింది. అంగన్వాడీలు, ఆశాలకు సంబంధించినటువంటి స్కీమ్ వర్కర్లు వేతనాలు పెంచుతామని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం గతంలో యువగలం సందర్భంగా లోకేష్ కానీ, అదేవిధంగా ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు కానీ తన మేనిఫెస్టోలో పేర్కొన్నారు. కానీ ఇప్పటివరకు కూడా జీతాల గురించి ఎక్కడా కూడా ప్రకటన చేయలేదు. 1.5 సంవత్సరం పూర్తవుతున్నాం. మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కళ్ళబొల్లి మాటలతో కాదు, ఇప్పటికే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాం, గ్రాడ్యుటీ ఇచ్చాం, చచ్చిపోయిన తర్వాత 15,000 రూపాయలు ఇస్తున్నాం. ఇటువంటి తాత్కాలికమైనటువంటి అంశాల మీద కాకుండా నిత్యం ఇబ్బంది పడుతున్నటువంటి నిత్యావసర వస్తువులు పెరుగుతున్నటువంటి ఈ తరుణంలో అంగన్వాడీలకి, ఆశాలకి 28,000 కనీస వేతనం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ఈ మహాసభ డిమాండ్ చేస్తూ ఉంది. దీంతో పాటు ఆటో కార్మికులకు సంబంధించినటువంటి ఏటీఎస్ సెంటర్లు తీస్తూ ఉంటారు. వారి ఎఫ్సీఎన్ని కూడా ప్రైవేట్ పరం చేసేదానికి ప్రభుత్వం పూనుకుంటా ఉంది. దీన్ని సిఐటియు ఇందుకూరుపేట మండల కమిటీ తీవ్రంగా ఈ మహాసభ ఖండించింది. ప్రైవేట్ ఏజెన్సీలు వద్దు, ప్రభుత్వం ఆధీనంలోనే నడపాలని చెప్పి ఈ మహాసభ డిమాండ్ చేస్తుంది. దీంతో పాటు అక్టోబర్ 11, 12 తేదీల్లో తోటపల్లి గూడూరు మండలం నరుకూరులో సిఐటియు జిల్లా మహాసభ జరుగుతోంది. ఈ మహాసభకి 38 మండలాల నుంచి 322 మంది ప్రతినిధులు హాజరవుతూ ఉన్నారు. జిల్లాలో వస్తున్నటువంటి పరిశ్రమల్లో యువతకు ఉపాధి కల్పించాలని, స్కీమ్ వర్కర్ల సమస్య మీద, వీటితో పాటు కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలనేటువంటి అంశాల మీద అక్టోబర్ 11, 12 నరుకూరులో జరిగేటువంటి మహాసభలో చర్చిస్తూ ఉన్నాం. భవిష్యత్ కార్యాచరణని ఆ సందర్భంగా రూపొందించుకుంటా ఉన్నాం. వీటన్నిటినీ కూడా కార్మికులు జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆశాలకు కానీ, అంగన్వాడీలకు కానీ ఎన్నో సమస్యలు పరిష్కరిస్తామని కళ్ళబొల్లి మాటలు చెప్పి దాటవేస్తున్నారు. ఈ మాటలు దాటవేస్తే ఈ మండల సిఐటియుగా మేము ఒప్పుకోము. అంగన్వాడీలకు కానీ, ఆశాలకు కానీ వాళ్ళ హామీలు నెరవేర్చాలని మేము ఈ సందర్భంగా సిఐటిగా, ఇందుకూరుపేట సిఐటిగా కోరుకుంటా ఉన్నాము. పెద్దమ్మాయి లాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును, వాళ్ళిద్దరు నా 2 కళ్ళతో సమానం కదా. మరి ఇంకేం, అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్దమ్మాయి పెళ్లి చేశాం. అవునుగా, మరి అలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం. అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అంటవా? మళ్ళీ కాదు, మళ్ళీ మళ్ళీ. హలో 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 సార్. హాయ్ సార్. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు. Hi Nilor, please subscribe to N3 TV.